హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను. ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది కూడా అప్లై చేసుకుంటున్నారు. సో ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి త్వరగా. సో ఎందుకు అని చెప్పేసి అంటే మీరు అక్టోబర్ 23 లాస్ట్ డేట్ ఉన్నది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేశారనుకోండి, సర్వర్ డౌన్ అవుతుంది, సర్వర్ బిజీగా ఉంటుంది, అప్పుడు మీకు అప్లికేషన్ అనేటటువంటిది కాదు. సో కాబట్టి ఎంత తొందరగా మీరు అప్లై చేసుకుంటారో మీకు అంత బెటర్ అన్నట్టు. ఎందుకంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లాస్ట్ టైం ఇలానే జరుగుతుంది. దాదాపుగా సెంట్రల్ ఎగ్జామ్స్ లాస్ట్ మూమెంట్లో మాత్రం చాలా సర్వర్ డౌన్ ఉండి అసలు ఓపెన్ కాదు, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ముందే మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఈరోజు మనము ఏంటంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏ పోస్ట్కి నేను ఎలిజిబుల్, ఓకేనా, నాకు ఏ సిలబస్ ఉన్నది, నేను చదివేదానికి ఏ సిలబస్ ఉన్నది ఏంటంటే క్లియర్గా తెలుస్తలేదు. చాలామంది కూడా తెలుస్తలేదు, నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. సో ఎందుకు అని చెప్పేసి అంటే మనము దీనికి సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి, సో మనకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏంటంటే అడుగుతూ ఉన్నారు, సార్ నాది ఈ క్వాలిఫికేషన్ ఉంది, నేను దేనికి అప్లై చేసుకోవాలా, సో నేను టైర్ 1 ఇప్పుడే రాయాలన్నా, టైర్ 1 ఇప్పుడు టైర్ 2 కూడా ఇప్పుడే రాయాలన్నా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వారందరికీ కూడా ఏంటంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే ఇక వాళ్ళు అడిగేదాన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తానంటే వీళ్ళకి ఇంకా తెలుస్తలేదు అని చెప్పేసి నేను అన్ని సబ్జెక్టులు అంటే వాళ్ళు ఎన్ని కేటగిరీలకు నోటిఫికేషన్ ఇచ్చారో వాటి అన్ని కేటగిరీలను ఒక్క దగ్గర పెట్టేసి వాటి యొక్క సిలబస్ ఏమున్నది, వాళ్ళు ఏం చదవాలి, ఓకేనా, వాటికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేటటువంటి క్లియర్గా నేను ప్రతి సబ్జెక్టు ప్రతి కేటగిరీకి నేను క్లియర్గా ఒక టేబుల్ అనేటటువంటి ఒక చార్ట్ వేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీ యొక్క డౌట్స్ ఏదైనా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు రాస్తే నేను దానికి దాదాపుగా చూసి మీకు రిప్లై అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకేంటంటే మీ డౌట్స్ని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నట్టు. ఓకే రైట్, చివరి దాకా ఈ వీడియోని చూడండి. ఎవరైతే మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే రైట్, ఇక్కడ మనకు ఎన్ని కేటగిరీస్కి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. అట్లాగే ఇక్కడ పీజీటీ వాళ్ళకు, టీజీటీ వాళ్ళకు, ఈ 3 వచ్చేసి మనకంటే టీచింగ్ స్టాఫ్ కిందకి వస్తుంది అన్నట్టు. టీచింగ్ స్టాఫ్ కిందకి వస్తుంది ఈ 3 కూడా. అట్లాగే ఆ తర్వాత హాస్టల్ మేల్ ఫీమేల్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్ కూడా మేల్ ఫీమేల్ ఇవ్వడం జరిగింది, ఓకేనా, మేల్ ఫీమేల్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ల్యాబ్ అటెండెంట్ కూడా 8 రకాలైనటువంటి పోస్టులకు ఈ యొక్క ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో నోటిఫికేషన్ అనేటటువంటిది రావడం జరిగింది అన్నట్టు. సో కాబట్టి ఎవరెవరు దేనికి క్వాలిఫై అవుతారు, ఓకేనా, దేనికి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏ సబ్జెక్టు చదవాలి అంటే ప్రిన్సిపల్స్ ఉందనుకోండి, వాళ్ళు ఏ సిలబస్ ఇచ్చారు, ఏ సబ్జెక్టులు ఇచ్చారు, దానికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేటటువంటిది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి నేను ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. కేటగిరీ వైజ్గా దేనికి ఎన్ని మార్కులు, ఏమేమి చదవాలో క్లియర్ ఇన్ఫర్మేషన్, అట్లాగే ఓన్లీ డిగ్రీ ఉంటే ఏది అప్లై చేసుకోవాలో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇక్కడ నేను ఒక క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఒక క్లియర్ చార్ట్ మీకు వేసి నేను చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి మీరు ఇక్కడ. సో ఇక్కడ మనము ఈఎంఆర్ఎస్ టైర్ 1 సిలబస్ మార్క్స్ లిస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఆల్ కేటగిరీకి సంబంధించినటువంటి 8 కేటగిరీలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీ నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ప్రిన్సిపల్స్ అండి. ఫస్ట్ ప్రిన్సిపల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిన్సిపల్స్కి ఉన్నటువంటి సిలబస్ ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దీనికి 10 మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అట్లాగే రీజనింగ్ ఇవ్వడం జరిగింది, దీనికి 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ సంబంధించినటువంటి దాన్ని థర్డ్ పార్ట్లో 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫినాన్స్కి సంబంధించి 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇంగ్లీషు అండ్ హిందీ, ఇక్కడ ఇంగ్లీష్ 5th వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ ప్లస్ హిందీ 10+10 మార్క్స్, 10+10 వచ్చేసి 20 మార్క్స్కు ఇవ్వడం జరిగిందండి. మొత్తం వచ్చేసి మనకి ఇది ఏంటంటే మొత్తం వచ్చేసి 30+30 60 అండి. 60, 20, 80 ఇక్కడ 20, 100 మార్క్స్. అంటే ఇక్కడ 100 మార్క్స్కి పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది 2 hours ఎగ్జామ్ టైం డ్యూరేషన్ ఉంటుంది. 2 hours టైం డ్యూరేషన్ అనేటటువంటిది ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా ఇక్కడ ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ కాదు వీళ్ళకు.
ఓకేనా. హిందీ అండ్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచర్ కాదు, ఇక్కడ మార్క్స్ అనేటటువంటి కౌంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఈ 100 మార్క్స్కి టాప్లో వస్తారో, టాప్ 10లో ఉంటారో వాళ్ళని టైప్ 2కి సెలెక్ట్ చేస్తారన్నట్టు. సో కాబట్టి మీరు ఇక్కడ 100 మార్క్స్ పేపర్ అనేటటువంటి ఉన్నది. ఇంగ్లీషు హిందీ ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ కాదు, ఓకేనా. దీంట్లో కూడా మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. మీకు తెలుగు సబ్జెక్ట్ అనేటటువంటిది రీజనల్ లాంగ్వేజ్ లేదు, ఓకేనా. రీజనల్ లాంగ్వేజ్ లేదు, ఓన్లీ హిందీ ఇంగ్లీష్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇది గమనించండి మీరు, ఓకే రైట్. నెక్స్ట్ వచ్చినట్లయితే ఇక పీజీటీ అంటే టీజీటీ వాళ్ళు కొంచెం క్లియర్గా గమనించండి నేను ఏం చెప్తున్నాను అనేటటువంటిది. సో మీకు ఏ సిలబస్ ఉన్నది, మీరు ఏం చదవాలి, ఎన్ని మార్క్స్ వస్తే దేనికి అనేటటువంటి క్లియర్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా రాయండి మీరు, ఓకేనా రైట్. ఇక్కడ చూసినట్లయితే పీజీటీ అండ్ టీజీటీ నేను ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పీజీటీలో ఉన్నటువంటి టీజీటీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ దాదాపుగా సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకేనా. ఒక్క 1% మాత్రమే డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెంట్ ఏందో మీకు చెప్తాను నేను ఇక్కడ పీజీటీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేటువంటి సబ్జెక్ట్ ఉన్నది, ఓకేనా. జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ పీజీటీ వాళ్ళకి 10 మార్క్సే, టీజీటీ వాళ్ళకి 10 మార్క్సే, ఓకేనా. అట్లాగే రీజనింగ్ అనే సబ్జెక్ట్ ఉన్నది. ఇక్కడ పీజీటీ వాళ్ళకి 10 మార్క్సే, అట్లాగే టీజీటీ వాళ్ళకి కూడా 10 మార్క్స్. ఆ తర్వాత ఐసీటీ ఉన్నది. ఐసీటీ కూడా ఇక్కడ పీజీటీ వాళ్ళకి 15 మార్క్స్, టీజీటీ వాళ్ళకు 15 మార్క్స్, ఓకే. నెక్స్ట్ టీచింగ్ అప్టిట్యూడ్ ఉన్నది. ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చేది టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ 30 మార్క్స్, ఇక్కడ 30 మార్క్స్. ఆ తర్వాత దీనికి అని చెప్పేసి అంటే డొమైన్ నాలెడ్జ్ ఉన్నది. ఇక్కడ పెడగాగి అనేటటువంటి ఉంటుంది. సో ఇది ఏంటంటే 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరికి 20 మార్క్స్, టీజీటీ అండ్ పీజీటీ వాళ్ళకు. అట్లాగే ఎన్ఈపీ 2020 కూడా 10 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు, ఓకేనా. ఇక్కడి వరకు వచ్చేసి 100 మార్క్స్ అవుతున్నాయి. ఇక్కడ పైన కౌంట్ చేసినట్లయితే ఇక్కడ 10 + 20 30, 30 + 30 60, 60 + 30 ఈ రెండు 30, 90, 90 + 10 100. సో ఇక్కడ 100 మార్క్స్ అన్నట్టు. ఇక్కడి నుంచి ఇక్కడ పైకి చూసినట్లయితే ఇక్కడికి 100 మార్క్స్, వీళ్ళకి ఇక్కడ పైన 100 మార్క్స్. అయితే ఇక్కడ చూసినట్లయితే చిన్న డిఫరెన్స్ ఏముందని చెప్పేసి అంటే ఇక్కడ హిందీ, ఇంగ్లీషు, తెలుగు. ఇక్కడ పీజీటీ వాళ్ళకు హిందీ ఉన్నది, ఇంగ్లీషు ఉన్నది, ఓకేనా. తెలుగు సబ్జెక్ట్ అనేటటువంటిది లేదు. పీజీటీ వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ లేదు. నేను 1% డిఫరెంట్ ఉందన్న కదా, ఆ 1% ఏంటంటే ఇక్కడ ఇదే అన్నట్టు. తెలుగు సబ్జెక్టు పీజీటీ వాళ్ళకి లేదు, ఓకేనా. వీళ్ళకి 20 మార్క్స్ మాత్రమే ఉన్నది. ఈ 20 మార్క్స్లో 8 మార్క్స్ రావాలి. 8 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు, ఓకేనా. అట్లాగే ఇక్కడనేమో టీజీటీ వాళ్ళకి ఇక్కడ టీజీటీ వాళ్ళకి ఏంటంటే హిందీ ఉన్నది, ఇంగ్లీషు ఉన్నది, తెలుగు ఉన్నది, 3 ఉన్నాయి అన్నట్టు. మూడింటికి 30 మార్కులు అవుతుంది. ఈ 30 మార్కులకు వచ్చేసి ఎన్ని మార్కులు రావాలంటే 12 మార్క్స్ రావాలి, ఓకేనా. 40% మార్క్స్, దాంట్లో 12 మార్క్స్ రావాలి. 12 మార్క్స్ వస్తే ఇక్కడ ఇవి క్వాలిఫై అవుతేనే మీరు 12 మార్క్స్, 30కి 12, 20కి 8 మార్క్స్ వస్తేనే పైన ఇవి కౌంట్ చేస్తారు, ఓకేనా. లేకపోతే ఇక్కడ మీరు క్వాలిఫై కాలేదనుకోండి, వీటిని చూడరు అన్నట్టు, ఓకేనా. ముట్టుకోడు వాటిని. సో కాబట్టి మీరు ఇక్కడ ఇది క్వాలిఫై కావాల్సి ఉంటుంది అన్నట్టు. అయితే ఎగ్జామ్ టైం ఎంత వస్తుందంటే డ్యూరేషన్, ఇది 2.5 అవర్స్ టైం డ్యూరేషన్, ఇది కూడా 2.5 అవర్ టైం డ్యూరేషన్ ఉంటుంది అన్నట్టు. ఇక టీజీటీ పీజీటీలోకి వచ్చిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. సార్ మీరు లైబ్రరీ సబ్జెక్ట్స్ వచ్చిన వాళ్ళు, మ్యూజిక్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, సార్ మాకు మ్యూజిక్ సబ్జెక్ట్ కనబడతలేదు, అప్లై చేసేటప్పుడు అడుగుతా ఉన్నారు అన్నట్టు. అప్లై చేసిన మా మ్యూజిక్ సబ్జెక్ట్ కనబడతలేదు, లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్ కనబడతలేదు మాకు, ఇక్కడ మాది ఎక్కడ సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మీరందరూ కూడా ఏంటంటే టీచింగ్ స్టాఫ్ కిందకి వస్తారు కాబట్టి టీజీటీలో పెట్టడం జరిగింది అన్నట్టు. టీజీటీలో పెట్టారు. ఇక్కడ లైబ్రరీ వాళ్ళు కావచ్చు, ఓకేనా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు కావచ్చు, అట్లాగే పీఈటీ వాళ్ళు కావచ్చు, మ్యూజిక్ వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఏంటంటే టీజీటీ కిందికి వస్తారు. ఇక్కడ టీజీటీ ఏదైతే ఆప్షన్ ఉంటుందో అక్కడ టీజీటీ ఆప్షన్ ఓపెన్ చేయండి, మీకు అక్కడ కనబడుతుంది మీకు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇది అండి. ఇక్కడ మొత్తం టోటల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీజీటీ వాళ్ళకు తెలుగు లేదు, టీజీటీ వాళ్ళకు తెలుగు ఉన్నది, ఓకేనా. హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఉన్నది. వీళ్ళకు ఓన్లీ హిందీ, ఇంగ్లీషు మాత్రమే ఉన్నది పీజీటీ వాళ్ళకు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇక్కడ లైబ్రరీ సైన్స్ వాళ్ళు కావచ్చు, ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళు కావచ్చు, పీఈటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏంటంటే టీజీటీ ఆప్షన్లో మీకు ఈ సబ్జెక్ట్స్ కనపడతాయి, ఓకేనా. అక్కడ మీరు చూసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నదన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చినట్లయితే హాస్టల్ వార్డెన్. ఇది ఇంపార్టెంట్ అండి, హాస్టల్ వార్డెన్. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అట్లాగే ఎక్కువ మంది కూడా అప్లై చేస్తారు. సో డిగ్రీ క్వాలిఫికేషన్, ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్,
ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ చిన్నది ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ గురించి చెప్పాను నేను. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. మీరు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఎక్కడ ఉండాలి అని చెప్పేసి అంటే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కాలేజీలో చేసిన వాళ్ళకు వాళ్ళ పే స్కేల్ని బేస్ చేసుకొని, అట్లాగే అటానమస్ కాలేజెస్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కావచ్చు, మీరు ఎక్కడ చేసినా కూడా మీరు ఈ యొక్క ఏకలవ్యలో మీరు ప్రిన్సిపల్గా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ పే స్కేల్ను బట్టి ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉన్నదన్నట్టు. ఓకేనా, మీరు ప్రిన్సిపల్గా ఉన్నారనుకోండి, ఈ పే స్కేల్ ఉండాలి, మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది ఉన్నది. మీరు వైస్ ప్రిన్సిపల్గా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ పే స్కేల్ ఉండాలి, మీకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మీరు పీజీటీగా చేస్తున్నారనుకోండి, మీకు మీ పే స్కేల్ ఇంత ఉండాలి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇన్ని సంవత్సరాలు ఉండాలి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, మీరు దాన్ని చూడండి, ఒక్కసారి చూసి మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇక హాస్టల్ వార్డెన్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ హాస్టల్ వార్డెన్ వాళ్ళు కూడా క్లియర్గా గమనించండి. ఇక్కడ హాస్టల్ వార్డెన్లో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్, అట్లాగే రీజనింగ్ వచ్చేసి 15 మార్క్స్, ఐసీటీ వచ్చేసి 15 మార్క్స్ అనేట్టు ఉన్నది అన్నట్టు. అయితే ఇక్కడ హాస్టల్ వార్డెన్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ టీచింగ్ అప్టిట్యూడ్ కానీ, ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ కానీ, లేకపోతే NEP 2020 కానీ లేదు. ఓకేనా, ఇవి లేవు. ఇక్కడ ఉంది వీటన్నిటి ప్లేస్లో ఏముందని చెప్పేసి, వీటన్నిటి ప్లేస్లో ఏముందని చెప్పేసి అంటే ఇక్కడ వీళ్ళకు వచ్చేసి ఓన్లీ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 30 మార్క్స్ ఉన్నది అన్నట్టు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 30 మార్క్స్ అనేటటువంటిది ఉన్నది అన్నట్టు. 30 మార్క్స్ ఉన్నది. అయితే ఈ 30 మార్క్స్ ఉన్నది. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మీకు 30 మార్క్స్, 30 + 30 60 + 10 70, ఇంకా 30 మార్కులు కావాలి. 30 మార్కులు కావాలంటే వీళ్ళకు హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ వాళ్ళకు హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 ఉన్నాయి. ఓకేనా, 3 ఉన్నాయి. సో ఇక్కడ ఇక్కడ ఈ 3 కూడా ఏంటంటే కౌంటింగ్ మార్క్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హాస్టల్ వార్డెన్ వాళ్ళు హిందీ, ఇంగ్లీషు, తెలుగు మార్క్స్ కౌంట్ చేస్తాడు. కౌంట్ చేసి మిమ్మల్ని టైప్ 2కి సెలెక్ట్ చేస్తాడు. సో కాబట్టి మీరు ఇక్కడ హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ క్వాలిఫైయింగ్ నేచర్ కాదు, ఓన్లీ ఇక్కడ మార్క్స్ కంపల్సరీ కౌంట్ చేస్తాడు. కాబట్టి మీరు ఇక్కడ 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 2 అవర్స్ డ్యూరేషన్ అనేటటువంటిది ఉంటుంది. మీరు ఖచ్చితంగా వీటిలలో మార్క్స్ స్కోర్ చేసుకోవాల్సిందే. ఓకేనా, హిందీ, ఇంగ్లీషు, తెలుగులో మార్క్స్ స్కోర్ చేసుకోవాలా. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే స్టాఫ్ నర్స్ వాళ్ళు కూడా ఇక్కడ హాస్టల్ వార్డెన్ వాళ్ళకు ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ అండి. సో ఎన్ని డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ సబ్జెక్టు, పెద్ద సబ్జెక్ట్ లేదు. ఇక్కడ కొంతమంది కాల్ చేసిన వాళ్ళు ఏంటంటే మనకు స్టేట్ గవర్నమెంట్లో మొత్తం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకిల్ అది మొత్తం ఇవ్వడం జరిగింది. దీంట్లో అదంతా లేదు. ఓకేనా, చాలా సింపుల్ సబ్జెక్ట్ అనేటటువంటిది ఇవ్వడం జనరల్ సబ్జెక్ట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఆ సబ్జెక్టు సింపుల్గా చదువుకోవచ్చు మనము. కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. డిగ్రీలో 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది, అంతే ఇంకా. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ హాస్టల్ వార్డెన్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఒక్కసారి సిలబస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు చాలా సింపుల్ సిలబస్. ఇక్కడ ఇదంతా కూడా టైర్ 1 సిలబస్. దీనిలో క్వాలిఫై అవుతేనే మీకు టైర్ 2 అనేది ఉంటుంది. టైర్ 2లో సబ్జెక్టు, మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ ఉంటుంది అన్నట్టు. టైర్ 1లో ఉండదు. ఓకేనా, టైర్ 1లో కూడా ఉంటుందని చెప్పేసి చదువుతా ఉన్నారు, కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చదువుతా ఉన్నారు. ఓకేనా, రైట్. ఇక్కడ స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకి ఇక్కడ 10 మార్క్స్, జీకే జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్, అట్లాగే రీజనింగ్ వచ్చేసి 10 మార్క్స్ 15 మార్క్స్, అట్లాగే ఐసీటీ వచ్చేసి 10 మార్క్స్ అనేటటువంటి ఉన్నదన్నట్టు. ఇక్కడ కూడా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉన్నది. నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా టీచింగ్ అప్టిట్యూడ్ కానీ, ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ కానీ, NEP 2020 కానీ లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ దాని ప్లేస్లో ఏమి ఇచ్చాడంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది ఇవ్వడం జరిగింది. దీని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ అన్నట్టు. ఓకేనా, ఇది కూడా తెలుస్తుంది కొంతమందికి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ 30 మార్కులు ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అట్లాగే హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3. ఇది కూడా ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాదు, మార్క్స్ కౌంట్ చేశారు. ఇక్కడ మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవాలి స్టాఫ్ నర్స్ వాళ్ళు. ఓకే, వీళ్ళు కూడా మేల్, ఫీమేల్ ఇద్దరికి పోస్టులు అనేటువంటి సపరేట్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్కి వచ్చినట్లయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 20 మార్క్స్, ఐసీటీ వచ్చేసి 20 మార్క్స్, అట్లాగే టీచింగ్ అప్టిట్యూడ్ వచ్చేసి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సారీ, టీచింగ్ అప్టిట్యూడ్ కాదు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఓకేనా, అర్థమెటిక్ 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ హిందీ, ఇంగ్లీషు 2 మాత్రం ఇచ్చాడు. ఇక్కడ తెలుగు లేదు, గమనించండి. ఓకేనా, అక్కడ తెలుగు లేదు. ఎవరికి? జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్. అట్లాగే జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ వీళ్ళకు బీకామ్ కానీ ఎంకామ్ కానీ ఉంటే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అట్లాగే జూనియర్ సెక్రటేరియట్ ఆఫీసర్స్
జూనియర్ సెక్రటేరియట్ ఆఫీసర్స్ వచ్చేసి ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 మార్క్స్, అట్లాగే రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్, అట్లాగే ఐసీటీ వచ్చేసి 10 మార్క్స్, అట్లాగే టీచింగ్ అప్టిట్యూడ్ వచ్చేసి 25 మార్క్స్, అట్లాగే మరి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఇది అర్థమెటిక్ వచ్చేసి 25 మార్క్స్, ఓకేనా. సో అట్లాగే నెక్స్ట్ హిందీ ఇంగ్లీష్ అనేటటువంటి 10 20 అనేది ఉన్నది. సో ఇక్కడ కూడా తెలుగు లేదు, వీళ్ళకు కూడా తెలుగు లేదు. ఆ తర్వాత వీళ్ళకు జూనియర్ అకౌంట్ ఆఫీసర్, ఇది కూడా డిగ్రీ క్వాలిఫికేషన్. సో ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినట్లయితే ల్యాబ్ అటెండెంట్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అట్లాగే ఇంటర్ ప్లేస్లో 10th అయిపోయిన తర్వాత ఎంఎల్టీ కానీ అంటే ల్యాబ్ అటెండెంట్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎంఎల్టీ అట్లాంటివి చేస్తారు కదా, వొకేషనల్ కోర్స్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్, అట్లాగే ఐసీటీ వచ్చేసి 10 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 మార్క్స్, ఇక్కడ హిందీ వచ్చేసి 10 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేసి 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వీళ్ళకు తెలుగు లేదు. సో కాబట్టి మీరు ఎవరెవరు ఇక్కడికి వీళ్ళకు కూడా తెలుగు లేదు. మొత్తం 100 మార్క్స్ పేపరు. ఇది కూడా 2 hours డ్యూరేషను, ఇక్కడ 2 hours టైం డ్యూరేషను. ఇది కూడా ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours, ఇది కూడా 2 hours ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అన్నట్టు, ఓకేనా. సో నేను క్లియర్గా దీంట్లో ఎవరెవరు ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ కేటగిరీ వాళ్ళు ఉన్నారో ఆ కేటగిరీ వాళ్ళకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళకు ఏ సబ్జెక్టులు ఉన్నాయి ఎగ్జామ్లో, వాళ్ళు ఏం చదవాలి అనేటటువంటిది క్లియర్ ఇన్ఫర్మేషన్, అట్లాగే ఆ సబ్జెక్టులు ఎన్నెన్ని మార్కులు వస్తున్నాయి అనేటువంటిది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అన్నట్టు, ఓకేనా. సో ఈ వీడియో మీ అందరికి కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఓకేనా. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి. సో అట్లాగే మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కామెంట్ రాయండి, ఓకేనా. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు, ఓకే రైట్. సో ఇంకా చూసినట్లయితే మొత్తం టోటల్గా మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చిన అనుకుంటున్నా, రైట్. ఇది అండి. సో అట్లాగే మీరు ఎవరైతే మన ఇది ప్రిపేర్ అవుదాం అనుకున్నారు, ఇక్కడ మీరు పీజీటీ కానీ టీజీటీ కానీ, ఇక్కడ ప్రిన్సిపల్స్కి అయితే కొంత సబ్జెక్ట్ మాత్రం మన దగ్గర ఉన్నది, అంత సబ్జెక్ట్ లేదు. సో ఇక్కడ ప్రిన్సిపల్స్ వాళ్ళకి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఏంటంటే జనరల్ అవేర్నెస్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు ఇస్తున్నాము. అట్లాగే హిందీ ఇంగ్లీష్ అనేటటువంటిది ఉన్నది మన దగ్గర. అంటే 1 2 3 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ సబ్జెక్ట్ మాత్రం మన దగ్గర లేదు, ఇది ఓకేనా. ఈ సబ్జెక్ట్ లేదు. మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే నేను ఉన్న ఫీజులో కొంచెం తక్కువ చేసి మీకు నేను ప్రిన్సిపల్ వాళ్ళకి నేను ఈ 4 సబ్జెక్టులకు నేను ఇవ్వగలుగుతాను నేను, ఓకేనా. ఆన్లైన్ లైవ్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, 2 ఉన్నాయి. ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నటువంటి కోచింగ్ సెంటర్ ఎక్కడా లేదు, ఓన్లీ యాదాద్రి కోచింగ్ సెంటరే. ఇక ఆన్లైన్ లైవ్లో కూడా అంత పర్ఫెక్ట్గా ఇస్తున్నటువంటి కోచింగ్ సెంటర్ కూడా ఓకే, ఓన్లీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్టు చెప్తున్నటువంటి కోచింగ్ సెంటర్ కూడా మనది యాదాద్రి కోచింగ్ సెంటర్ మాత్రమే, ఓకేనా. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేటటువంటిది, వాళ్ళ నమ్మకాన్ని అనేటువంటిది కోల్పోదు మన దగ్గరికి వచ్చిన తర్వాత. అందుకోసమే మనం ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ ఏదైనా కూడా ఇక్కడ స్టాండర్డ్గా ఉంటుంది. మేము ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఎవ్రీథింగ్ కూడా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. స్టాండర్డ్ ఫ్యాకల్టీ అనేటటువంటిది ఉండడం జరిగింది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ పీజీటీ వాళ్ళకు ఎంత సబ్జెక్ట్ ఉన్నది, అట్లాగే టీజీటీ వాళ్ళకు కూడా అంత సబ్జెక్ట్ ఉన్నది. హాస్టల్ వాటిని కూడా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. స్టాఫ్ నర్సెస్ కూడా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్ ఉన్నాయి, అట్లాగే జూనియర్ సెక్రటరీ ఆఫీసర్స్ ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్ ఉన్నది అన్నట్టు. సో అందరికీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా Tier 1 ఎగ్జాము క్వాలిఫై అవుతాయి. క్వాలిఫై మీన్స్ 1:10లో వస్తేనే మీరు Tier 2 అనేటటువంటిది ఉంటుందన్నట్టు. Tier 2 ఎగ్జామ్ అనేటటువంటిది మీకు క్వాలిఫై అవుతారన్నట్టు. సో అప్పుడు మీరు సబ్జెక్ట్ చదువుకోవాల్సి ఉంటుందన్నట్టు. కాబట్టి దీనికి మొత్తానికి సంబంధించినటువంటి కోచింగ్ మన దగ్గర ఉన్నది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, క్లాసెస్ రన్ అవుతూ ఉన్నాయి, చాలా సీరియస్గా రన్ అవుతూ ఉన్నాయి. మీరు మన యాదాద్రి స్టడీ సర్కిల్ యాప్ ఏదైతే ఉందో యాప్లోకి వెళ్ళేసి మీరు అక్కడ ఆన్లైన్ లైవ్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ పర్చేజ్ చేసుకోండి. అట్లాగే ఆఫ్లైన్లో రావద్దాం అనుకున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి, రైట్. ఇంకా కూడా టైం అనేటటువంటిది ఉన్నది. మీరు ఇంకా టైం లేదు అని అనుకోవద్దు, ఇంకా కూడా చాలా టైం ఉన్నది. పెద్ద సిలబస్ కాదు, చాలా సింపుల్ సిలబస్. ఇక్కడ మీరు జీకే అండ్ సి అనేటటువంటిది మన క్లాసెస్ వింటే మీకు సరిపోతుంది. అట్లాగే రీజనింగ్ కూడా
అది మీకు పెద్ద సబ్జెక్ట్ కాదు, ఐసీటీ కూడా పెద్ద సబ్జెక్ట్ కాదు, సో టీచింగ్ అప్టిట్యూడ్ కూడా పెద్ద సబ్జెక్ట్ కాదు, ఓకేనా. ఇక్కడ ఎన్ఈపీ 2020 కూడా పెద్ద సబ్జెక్ట్ కాదు, హిందీ ఇంగ్లీషు, సో ఇవన్నీ కూడా పెద్ద సబ్జెక్టులు ఏం కావు. మీరు అంటే సబ్జెక్టులు కావని మీన్స్ అంటే మనకు రోజుల తరబడి కూర్చోవాల్సిన అవసరం లేదు, జస్ట్ టూ మంత్స్లో ఇదంతా కూడా కవర్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. 2 months, ఎందుకంటే ఆల్రెడీ మీరు రీజనింగ్ టీచింగ్ ఇవన్నీ కూడా చదివి ఉంటారు, 1-2-3 ఇంగ్లీషు తెలుగు అంతా మీకు వచ్చే ఉంటుంది దాదాపుగా. సో కాబట్టి కొన్ని సబ్జెక్టులు కొంచెం కష్టపడితే సరిపోతుంది. దానికి మనము కోచింగ్ అనేటటువంటిది, అంటే కోచింగ్ ఫాలో అయితే మీరు సింపుల్గా 2 hours 2 monthsలో మీరు 2 months అంటే ఇప్పుడు మనకు December 15th తర్వాత ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో మీరు నవంబర్ ఎండింగ్ వరకెల్లా మీరు సబ్జెక్టు మొత్తం మన దగ్గర నేర్చుకుంటారు, మీరు డౌటే లేదు మీకు, ఓకేనా. సో ఆల్రెడీ క్లాసెస్ అయినాయి, కొన్ని రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ప్రతి క్లాస్ కూడా మనకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటివరకు అయినటువంటి ప్రతి క్లాస్ కూడా రికార్డ్ అయి ఉన్నది. సో మన యాప్లో ఉన్నాయి అన్నీ కూడా లైవ్ వస్తుంది, లైవ్లో వచ్చిన ప్రతి క్లాస్ రికార్డ్ అవుతుంది. సో ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి, సో మీరు వెళ్ళేసి అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో అది అండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకే. సో మనం దీనికి సంబంధించిన మొత్తం టోటల్గా 8 categories ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరిగింది అన్నట్టు, ఓకే. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అందరికీ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే చేయట్లేరు చాలామంది కూడా, సో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అందరికీ.